బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాధితుడికి ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటారు. ఇటీవల రజక కులస్తుడు సంటెనకు చెందిన ఇస్త్రీ ఠేల కాలిపోవడంతో ఉపాధి కోల్పోయాడు. సదరు బాధితుడికి పట్నంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ నేతృత్వంలో సంఘం సభ్యులు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. గతంలో మాదిరిగానే రజకులు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దత్తు అన్నారు. ప్రస్తుతం బిల్లులు వస్తున్నాయని అవి రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం సంభవించిన సమయంలో పరిహారం కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు బీసీ సంఘంలో మరి మొన్న సంటన గారి టేల కాలిపోవడం జరిగింది, ఇస్త్రీ టేల. మరి ఆయనకు సాయం చేద్దామని చెప్పేసి మన బీసీ సంఘ నాయకులందరూ మన వంతు ఏమైనా సాయం చేద్దామని చెప్పేసి అందరూ ఇక్కడ జమై సంటన గారిని పిలిపించి ఆయనకు 15,000 రూపాయలు ఇక్కడ ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇవల్ల రజకులు కానీ నాయక బ్రాహ్మణులు కానీ ఇస్త్రీ టేలలలో మీటర్లు ఉచిత మీటర్లు ఫిట్ చేయడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు ఏమవుతున్నదంటే స్టడీ సర్కిల్ వల్ల కాలిపోతే ఇన్సూరెన్స్ కానీ ఏమీ అక్కడ వాళ్ళకు అందడం లేదు. స్టడీ సర్కిల్ అయిందనుకో వాళ్ళకు ఏ ఉపాధి ఉండడం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దయచేసి నాయన బ్రాహ్మణులని రజకులని